రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారాల హోరు కొనసాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల నాయకులు సైతం తమ మద్దతుదారుల గెలుపు కోసం ఊరూరా చుట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు గడప గడపకు వెళ్తున్నారు. హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు గ్రామంలో తండ్రి కూతుళ్లు సర్పంచ్ బరిలో నిలిచారు. కొల్పూరు గ్రామంలో ఎస్సీ జనరల్ గా రిజర్వ్ కావటంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముద్దురాములు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఆయన కుమార్తె నవ్యశ్రీ తండ్రిపైనే పోటీకి సిద్ధమైంది. నవ్యశ్రీ 8 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. గ్రామంలో మొత్తం 3 అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలవగా తండ్రి కుమార్తె పోటీలో ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో స్థిరపడిన నిర్మల్ జిల్లా తానూరు మండలం జోవుల కే గ్రామానికి చెందిన వినోద్ కుమార్ జన్మనిచ్చిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ బరిలో నిలిచారు. అయితే గ్రామంలో ఇల్లు కూడా లేని వ్యక్తి సర్పంచ్గా పోటీ చేయడమేంటని గ్రామస్తులు నిలదీయడంతో వెంటనే గ్రామంలో ఖాళీ స్థలంలో ఓ కంటైనర్ ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. అదే ఇంట్లో ఉంటూ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను సర్పంచ్గా ఎన్నుకుంటే ఇక్కడే ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వినోద్ కుమార్ వెల్లడించారు. ఊరు కోసం ఏమైనా చేయాలని మా మనసులో ఉండి సర్పంచ్ ఎలక్షన్ కు నిల్చున్నా. అయితే ఊర్లో అన్నలు ఈయన దగ్గర ఇల్లు లేదు, ఉంటాడా, చేస్తాడా? ఆ హిసాబ్తో నేను ఇల్లు లేదంటే నా ఈ జగ ఉండే నేను రెడీమేడ్ కంటైనర్ హౌస్ తెచ్చి 8 days లో నేను సెట్ చేసిన. ఊరు కోసం ఏమైనా చేయాలా, నేను ఆ బిజినెస్ లో మంచిగా సెట్ ఉన్నా ఇక్కడ వచ్చి ఊరు కోసం ఏమైనా చేయాలా, అందుకోసం నేను ఊరు వచ్చిన. ప్రజా నాకు గెలిపిస్తే నేను ఊరు కోసం ఎడ్యుకేషన్ ది ఏం ఫెసిలిటీ చేస్తే అది విచారం చేసి పని చేస్తా. గ్రామ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీల నేతలు సైతం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చగా ఉండేవన్న ఆయన నేడు ఎక్కడ చూసినా చెత్తాచెదారం నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సీతారాం నాయక్ పర్యటించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్తోనే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం బేగంపూర్ తండాలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బేగంపూర్ తండాకు వెళ్లిన ఎమ్మెల్యేని తిరుగు ప్రయాణంలో స్థానికులు అడ్డగించారు. తమ గ్రామ సమస్యలను వివరిస్తున్నా ఎమ్మెల్యే వినిపించుకోకుండా వెళ్లిపోయారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం హవా నడుస్తున్న రోజుల్లో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురానికి చెందిన జానకి రామయ్య చౌదరి వినూత్నంగా ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. తన ఇంటి ముందు ప్రధాన గేటుకు ఓటుకు నోటు తీసుకోబడదు అని ఫ్లెక్సీ అతికించి ఓటర్లను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు, మద్యం లేకుండా గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని ఆయన కోరుతున్నారు.